సాయిలు ఏం సాయిలే ఏ ఊరు వాడియా యూరియాకి వచ్చినావా ఇంట్లో తీసుకున్నావా ఎంత కోసం ఇచ్చిండ్రు 300 రేట్ ఎంత మరి దాన్ని రేటు 300 ఏమన్నా తక్కువ ఉంటుందా 300 కాడికా అవు పిల్లగా ఎంత ఉంటుంది దాని రేట్ ఎంత ఉంటుంది 266 మంచి రేట్ 266 7 సంచులు బుక్ అయినాయి 21 తీసుకోండి 7 సంచులు బుక్ అయితే 21 తీసుకోండి 300కి ఒక సంచి తీసుకోండి ఎంత 300కి ఒక సంచి తీసుకోండి నాకు 7 సంచులు బుక్ అయినాయి రేట్ ఎంత 266 గవర్నమెంట్ రేట్ 266 నీ పేరేం పేరు రాజు రాజా ఏం రాజు చింతల రాజు వాడియా వాడి అందరు వాడే ఎంత కమ్ముతున్నావు మేమా 300 అంటే గవర్నమెంట్ రేట్ ఎంత ఉంది రావట్లేదు 266 రావట్లేదు 266 రావట్లేదు అది ఓకే సార్ పడకపోతే ఇప్పటి నుంచి రేపు ఇంకెందుకు తెస్తున్నాం 272 అమ్ముతున్నారు కదా సొసైటీలో 272 అమ్ముతున్నారు ఎందుకట్లా ఇప్పుడు ఎందుకు అమ్ముతారు సార్ ఏమో మరి మీకు అదే నేను కూడా అదే క్వశ్చన్ ఇస్తున్నా 266 అమ్మాలి కదా గవర్నమెంట్ రేట్ ఎంత తమ్మి గవర్నమెంట్ రేట్ ఎంత 266 మీరు మేము తెప్పిస్తున్నాం కదా మాకు 266 రావాలి ఓకే సార్ నుంచి ఏం సార్ ఇంకెందుకు వేస్తాం ఏం పేరు మీదేమీ లేదు సార్ నా పేరు గ్రోమర్ ఆఫీస్ వాళ్ళు ఈ రోజు కూడా కడికి వాళ్ళు ఇచ్చారు గ్రోమర్ ఆఫీస్ వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు 300 డిమాండ్ చేస్తారు. సొసైటీ అంటారు సొసైటీ అదే రేటు తీసుకుంది, గ్రోమర్ అదే రేటు తీసుకుంది. మరి మీకెట్లా వాడి రాదు? గ్రోమర్ కూడా గవర్నమెంట్ కాదు కదా. ఏం పేరు నీ పేరు? రాజు, మేకల రాజు ఫ్రమ్ చీనూర్. నీ పేరు? సాయిలు, వెనకాల సాయిలు ఫ్రమ్ చీనూర్. ఇంకా ఎవరికైనా తెలుసుకోండి, వాళ్ళకి ఎట్లా పడుతుంది మీకు ఎట్లా పడుతుంది. सेठ जी आपका नाम क्या है? మీ పేరేం పేరు సేట్? యాదవ్. షాప్ పేరేం పేరు? శ్రీ లక్ష్మీ నరసింహ ట్రేడర్స్. అంటే మీకు 300కు అమ్ముతేనే మీకు బెనిఫిట్ కాదు, ఇంకా అది ఉల్టా ఇంకా తక్కువ పడుతున్నాయి వాళ్ళకి పైసలు. బుకింగ్ సిస్టమ్ లో వచ్చిందా లేకుంటే వేరేనా? బుకింగ్ సిస్టమే కదా. బుకింగ్ సిస్టమ్ మేము ఇప్పుడు వేసినాం, నాకు బుకింగ్ సిస్టమ్ లో రాదు అది. నేను ఇప్పుడు ఆన్లైన్ లో పెట్టాను. ఆన్లైన్ లో పెట్టి మీరు ఆన్లైన్ లో పెట్టినావు, యాప్ లో పెట్టినావు. ఉద్యోగదారులు అంటే వాళ్ళ కోసం సపరేట్ షాప్ పెట్టుకోవాలి సార్. సపరేట్ గా షాప్ పెట్టుకోవాలి వాళ్ళ కోసం, వాళ్ళ కస్టమర్ల కోసం సపరేట్ షాప్ పెట్టుకోవాలి. కానీ మన మండల్ లెవెల్లో పెట్టద్దు కదా, వాళ్ళ కోసం వాళ్ళకి సపరేట్ గా షాప్ పెట్టుకోవాలి. చూడు నువ్వు ఈడ షాప్ ఎందుకు పెట్టినట్టు? అందరు కస్టమర్ల కోసమే పెట్టినట్టు. మరి నీ కస్టమర్ వేరు, నా కస్టమర్ మీరు షాప్ నడిపిస్తున్నారు ఇక్కడ. మీరు కనుక్కున్న రైతుల కోసం అవును సార్, వేరే రైతులకు మీకు సంబంధం లేదు. మేము వాళ్ళకి ఎందుకు తెలుస్తాం? ఉద్దరే కాదు బ్రో, మీ దగ్గర ఉన్న మెటీరియల్ ఇప్పుడు మీరు దేనికోసం అడగడానికి వచ్చారు సార్? యూరియా కోసం కదా. నేను ఇంత ధైర్యంగా అంతేనా? ఇంకేమైనా క్వశ్చన్స్ చేస్తారా? నేను ఉద్దరు వాళ్ళకి ఇస్తున్నా, నగదు వాళ్ళకి ఇస్తున్నా, మరి నీకు అనుకూలంగా ఉన్న రైతులకు గదికి వచ్చానా? మీరు యూరియా అడగడానికి వచ్చి నేను చెప్పానా లేదా మీకు?
ఈజ్ నాట్ 266 పడట్లేదు, 300 పడుతున్నాయి డైరెక్ట్ చెప్తున్నాను లేదా. ఈసారి లోడ్ తెచ్చామా, ఈసారి మీరు తీశారు కదా, నెక్స్ట్ సార్ నేను ఎందుకు తెస్తాను ఏం కదా సార్. రైతుల వాళ్ళన్నా ధర్నా చేశారు అనుకోండి, సార్ వెళ్ళండి మనం ఆల్రెడీ నాది ఇట్లా వీడియో తీశారు, 300 వాడతలేదన్న ఇన్లేదు, 266 వాడతలేదు, అందుకే నేను తెస్తలేను, ఈ సీజన్ మొత్తం మీరు ఎక్కడ పోయి తెచ్చుకుంటారో అక్కడ తెచ్చుకోండి అని చెప్తానా లేదా నేను, అవునా కాదా. ఆ రోజు మిమ్మల్ని కూడా పిలుస్తాను సార్, రైతుల వాళ్ళన్నా నా దగ్గర ఇష్యూ చేస్తారు కదా, ఎందుకు తెస్తలేవు ఎందుకు అమ్ముతలేవు అని, ఆ రోజు నేను మిమ్మల్ని కూడా పిలుస్తాను. నాది పోచారమే, వేరే విలేజ్ కాదు, నాది లోకల్ నేను, ఓకేనా. ఇంకేమన్నా ఆన్లైన్లో పెట్టదు కదా, ఆన్లైన్లో పెట్టద్దు అన్నావు కదా. వీళ్ళందరికీ మీ దగ్గర స్టాక్ ఉన్నదని ఎట్లా తెలుసు, ఎట్లా వీళ్ళందరూ ఎట్లా తెలుసు. మీకు ఎప్పన్నా నేను ఇంతవరకు 150 టన్నుల యూరియా అమ్మినా, ఇది లాస్ట్ 20 టన్నులు తెచ్చిన అందరికి వినబడాలి, నీకు ఒక్కరికి వినబడితే నడది. ఈడ నువ్వు మెల్లగా మాట్లాడు అంటే నడది, గట్టినే చెప్తా అందరికి వినబడాలి కదా. ఈడికి 150 టన్నులు అమ్మినాము, 20 టన్నులు ఇది ఆన్లైన్ బుకింగ్ మొన్న నుంచి వచ్చింది కదా సార్. నేను అమ్మిన తర్వాత 150 టన్నులు అమ్మిన తర్వాత ఆన్లైన్ వచ్చింది. ఇందులో తెస్తే అసలు ఏమున్నాయి లోటుపాట్లు, నెక్స్ట్ ఇయర్ మేము తేవన్నా అసలు ఆపేసుకోవన్నా తెలుస్తుంది. ఇగో ఇప్పుడే తెచ్చిన 4 గంటలకు ఓపెన్ అయింది. ఏడా ఓలంతే ఇదే రేట్ అవును. 150 ఓల్ది నేనే లేను, మొన్న పక్క షాప్ ఆప్రోస్ అది ఇంతకు ముందు కూడా 300 అవును సార్. ఫస్ట్ నుంచి 300 అమ్ముతున్నా. ఇంకా పని సర్వర్ చూద్దాం, కొంచెం ఆగలేదు, మేము రిస్ట్ తీసుకోవాలి. చూసే కదా మీ లైన్ తోటి ఇస్తున్నాను లేదా, లైన్ తోటి అందరూ చెప్పండి, లైన్ తోటే డబ్బులు ఇస్తారు మళ్ళీ 1 by 1 తీసుకుంటారు. అమౌంట్ విషయం ఏంటో క్లారిటీ నేను ఈ వీడియోలు కూడా ఎందుకు తీసుకుంటా తెలుసా, నాకు నెక్స్ట్ సీజన్ ఫర్దర్ కోసం నేను ప్రతి సీజన్ 150 టన్నులు అంటే ఒక 3,500 బ్యాగులు అమ్ముతా. ఎందుకంటే ఉంటారు కదా ఇప్పుడు మాల్దుము, పోచారము, వదలపర్తి వాళ్ళందరూ నెక్స్ట్ సీజన్ నేను తేకపోతే ఏం చేస్తారు తెలుసా, ఎందుకు తెస్తలేవన్నా అదేంది మేము ఇది చేసినామా. నీ ముందర ఇంతకు ముందు రైతు ఏమన్నాడే చెప్పే ఏం కదే నోట్లకి ఏమన్నాడు, అన్న మాకు దొరకట్లేదు, మేము ఇబ్బందులు పడుతున్నాం, ఈ అన్న దగ్గర ఎప్పుడైనా ఈ రేటు తీసుకోవద్దాం అన్నారా. ఎందుకు చెప్తున్నాం మేము, నేను ఏవోసారి ముందర కూడా చెప్పిన, ఏడీఏ మేడం చేశారు ఇంతకుముందు సార్ మాట్లాడినా లేదు. ఏదైనా 270కి ఇచ్చేది పడ్డ రేట్కే ఇవ్వాలి, మీరు సొసైటీ రేట్కే మీరు ఇవ్వాల్సింది అంతే. పడకపోతే తీసుకురా, సొసైటీ రేట్కే ఇవ్వాల్సిందే. అది ఒక్క విషయం కోసమే ఈ ఒక్క లోడ్లో నేను పోతే లాస్ అవుతా. నెక్స్ట్ ఏమో ఎవరైనా రైతులు అడిగితే క్లియర్ గా మేము చెప్తామా లేదా, క్లియర్ గా చెప్తాం కదా. ఆన్లైన్ కాకముందు ఇప్పుడు ఆన్లైన్ సీరియల్ డబ్బులు దొరికినప్పుడే లెక్క ఆన్లైన్
మొత్తం 270 కాడికే పెట్టి మొత్తం ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఏది కానీ మరి ఏ సంస్థ అయినా ఆడికే ఉన్నది. నువ్వు 300 రైతులు ఖరాబ్ కానీ రాస్తే ఒక విధానం రాయకర్ నోటికి రాదు. చేస్తున్నావు సరే సర్వర్ అసలు మళ్ళీ